సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోవేరపాలెం గ్రామంలో మంగళవారం కోవేరపాలెం జనసేన నాయకులు ముత్యాల అమర్నాథ్ బాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బాణాసంచ కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ బాబు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మధ్యతరగతి ప్రజలు యాక్సిడెంట్ కి గురైతే వెంటనే 30,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే విధంగా ఏర్పాటు చేస్తామని అమర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్ కమిటీ మెంబర్ శ్రీపతి రాము, జనసేన డాక్టర్ సెల్ ప్రధాన కార్యదర్శి పూసల మల్లేశ్వరరావు, తోటపల్లి గూడూరు మండల అధ్యక్షులు ఆంకేం సందీప్ నాయుడు, సర్వేపల్లి నాయకులు బోరుబోయిన ప్రసాద్ యాదవ్, కత్తి తిరుమల నాయుడు, మనోహర్, మండల ప్రధాన కార్యదర్శి పవన్, వంశీకృష్ణ, గోపికృష్ణ, తెలుగుదేశం నాయకులు ముత్యాల శ్రీనివాసులు, తలమంచి నాగేశ్వరరావు, తలమంచి రుద్రమూర్తి, కూటమి నేతలు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముత్యాల అమర్నాథ్ బాబు, కోవేరపాలెం గ్రామం జనసేన నాయకుడిని. ఇక్కడికి ఇచ్చేసిన కూటమి నాయకులకు, జనసేన నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయానికి కారణం మా ఊరిలో మాకెంతో ఇష్టమైన ఒక వ్యక్తికి ఇబ్బంది జరగడం వల్ల నేను ఈ యాక్సిడెంట్కి సంబంధించి పేద ప్రజలందరికీ ఇలా జరగాలని నా శక్తి వంచిన మేరగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఏ పార్టీ వాళ్ళైనా సహాయం చేయొచ్చు. దానికి ఇది కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలానే మనం చూసినట్లయితే పొరుగు రాష్ట్రం తమిళనాడు కోయంబత్తూరు జిల్లా వడోదరై గ్రామం, ఆ సర్పంచ్ పేరు షణ్ముగన్. అతను ఎంతో కష్టపడి ఎంతో ప్రయత్నించి ప్రభుత్వంతో పోరాడి ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్డర్లు తీసుకొని వచ్చి సోలార్ ప్యానల్స్ తీసుకొచ్చి ప్రభుత్వం మనకి డబ్బిచ్చే విధంగా, ప్రతి ఇంటికి ప్రభుత్వం డబ్బించే విధంగా అతను ఆ ఊరిని డెవలప్మెంట్ చేసుకున్నాడు. నాకు ఆ విధంగా డెవలప్ చేయాలని యువత అందరితో నాయకుల సహకారంతో నేను ఎదిగే కొద్దీ ఆ టైంలో ఏ సర్పంచ్ ఉంటారో ఆ సర్పంచ్కి సహకరిస్తూ ఆ విధంగా నా గ్రామాన్ని డెవలప్ చేయాలని నేను కోరుకుంటూ, నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చి నన్ను ఒక నాయకుడిగా ముందుకు నడిపిస్తున్న నా పార్టీ, తన తల్లితో సమానమైన పార్టీ జనసేన పార్టీకి, నన్ను వెన్నుండి నాకు ధైర్యం ఇస్తూ ఎప్పుడూ నడిపిస్తున్న శ్రీపతి రామన్నకి, నన్ను హద్దుకొని ఆదరించి ముందుకు నడిపిస్తున్న బోనుబోయిన ప్రసాద్ యాదవ్ గారికి, అంకెం సందీప్ నాయుడు గారికి, ఎప్పుడూ ప్రతి కార్యక్రమంలో నన్ను పాల్గొంటూ ముందుకు నడిపిస్తున్న రాయపు పవన్ కెవిన్కి, ముందుగా ఎంతో కష్టతరంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఎప్పుడూ నా వెంట ఉంటూ ఏం జరిగినా నాతో కూడా, ఎంతమంది నన్ను వదిలిపోయినా కూడా నా వెంట ఉన్నటువంటి గోపికృష్ణకి, వంశీకృష్ణకి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారని నేను ఈ మీడియా పత్రిక పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో రక్తదానాలు కానివ్వండి, ఉచిత మెడికల్ క్యాంపులు కానివ్వండి, మొక్కలు నాటడం ప్రతి ఒక్కటి చేయడం జరిగింది సర్వేపల్లి నియోజకవర్గంలో. దాంట్లో భాగంగా ఈరోజు తోటపల్లి గూడూరు మండలంలో కోవూరుపాలెంలో కానివ్వండి, చిన్న చెరుకులో కానివ్వండి, తోటపల్లి గూడూరులో కానివ్వండి కేక్ కటింగ్, సౌత్ ఆంధ్రలో కేక్ కటింగ్, బాణాసంచాలు ఇవన్నీ మధ్య పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈరోజు ఏదైతే అమర్నాథ్ తన సొంత గ్రామానికి ఏదో చేయాలని తపనతో ఈరోజు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఏంటంటే చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక 5,000 10,000 ఉన్న సామాన్లు, ఒక మేజర్ జరిగినప్పుడు ఒక 30,000 అవసరమైనప్పుడు ఆయన స్వతహాగా ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను దానికి ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని మన ఊరందరికి మనం మేలు చేసుకోవాలని, అది నేను చాలా అభినందిస్తా ఉన్నాను. దానికి ఎంతో కొంత నేను కూడా దానికి చేయూతనిస్తానని అందరి ముందు నేను తెలియజేస్తా ఉన్నాను. సో దానికి అమర్ నేను చాలా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. అందరికీ జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొదట పూజలతో మొదలుపెట్టాము, గుళ్ళలో అభిషేకాలు కావచ్చు లాంటివి. ఆ తర్వాత స్కూళ్ళల్లో కిడ్స్కి మెటీరియల్ సప్లై చేయడము, అలాగే కేక్ కటింగ్స్ జరిగాయి. ఆ తర్వాత రక్తదాన శిబిరాలు జరిగాయి. సాయంత్రం ఇక్కడ మా అమర్ ఇది ఓకే, లాస్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా చేశాడు, అలాగే ఈసారి కూడా గ్రాండ్గా చేశాడు. ఈసారి గ్రాండ్గా చేయడం అంటే గొప్ప విషయం ఏంటంటే, తన గ్రామంలో ఏదైనా జరిగితే దానికి తన వంతుగా ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఒక ఫండ్ని కలెక్ట్ చేస్తానని, అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు, తన సొంత డబ్బుల్ని ప్రతి సంవత్సరం కొన్ని కోట్లు మిలిటరీకి కావచ్చు వివిధ కార్యక్రమాలకి డొనేట్ చేస్తూనే ఉంటారు. అతని అడుగుజాడల్లో ఈయన నడుస్తూ ఈరోజు ఇలాంటి అనౌన్స్మెంట్ చేయడం చాలా స్ఫూర్తిదాయకం. దానికి మా తరఫు నుంచి కూడా నేను కూడా వాళ్ళు ఎంత కలెక్ట్ చేస్తే దానికి ఒక 10% యాడ్ చేసేలాగా, వాళ్ళు ఎంత చేసినా కూడా దాని వరకు మ్యాచ్ చేస్తాను.
సో ఇప్పుడు మళ్ళీ ఇంకో కార్యక్రమం ఉంది, దానికి వెళ్ళాలి. సో దీనికి కూటమి నాయకులు వచ్చి అటెండ్ అవ్వడం చాలా థ్యాంక్స్ అన్న, మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ.